హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. హెన్రీ క్లాసెన్ భవిష్యత్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్. అతని ఐపీఎల్ సక్సెస్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా కాంట్రాక్ట్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్కన్సిస్టెన్సీ ఫామ్ మీద డానియల్ వెటరీ ఇచ్చిన కీ స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో పెద్ద డిస్కషన్స్ కారణమయ్యాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం చర్చించబోతున్న మొదటి టాపిక్ హెన్రీ క్లాసెన్ భవిష్యత్తు గురించి. ఎందుకంటే అతను సౌత్ ఆఫ్రికా క్రికెట్లో కాంట్రాక్ట్ వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తున్న ఆటగాడిగా మారిపోయాడు హెన్రీ క్లాసెన్. అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు 2024-25 సీజన్లో అతను వైట్ బాల్ కాంట్రాక్ట్తో మాత్రం ఉండగా 2025-26 సీజన్కి సంబంధించి అతనితో సిఎస్ఏ అంటే క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఇంకా ఏది ఫైనలైజ్ చేసుకోలేదు. అయితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధరకు రిటైన్ అయిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ అక్టోబర్లో అతన్ని రిటైన్ చేయడానికి దాదాపు $2.7 బిలియన్ ఖర్చు చేసింది. దీంతో పోలిస్తే సిఎస్ఏ కాంట్రాక్ట్ వాల్యూ కేవలం $3,50,000 అంటే సుమారు $2,90,00,000 వరకు మాత్రం ఉండే అవకాశం ఉంది. సిఎస్ఏ తాజా ప్రకటన ప్రకారం డిస్కషన్స్ రిగార్డింగ్ క్లాసెన్స్ ఫ్యూచర్ ఆర్ ఆన్గోయింగ్ అంటే అతను సౌత్ ఆఫ్రికా తరపున ఇకపై ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే ఫ్రాంచైజీ లీగులు ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు ఇస్తూ లో ప్రైజ్ ఇవ్వడమే ప్రధాన కారణం. క్లాసెన్ వంటి సీనియర్ ప్లేయర్లను రిటైన్ చేయడం ఇప్పుడు స్మాలర్ బోర్డ్స్కి కష్టంగా మారుతుంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఓడిఐలో క్లాసెన్ కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం 4 ఉన్నారు. వారిలో క్వింటన్ డికాక్, వాండర్ డెసెన్, ఎయిడెన్ మార్క్రమ్ మరియు డేవిడ్ మిల్లర్. అలాగే క్లాసెన్ స్ట్రైక్ రేట్ విషయంలో సౌత్ ఆఫ్రికా తరపున నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. T20స్లో కూడా క్లాసెన్ అద్భుతంగా రాణించాడు. కానీ అతను ఇతరుల కంటే తక్కువ డెలివరీస్ ఎదుర్కొన్నప్పటికీ పరుగులు మాత్రం సమానంగానే ఉన్నాయి. ఇది ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా అతని వాల్యూ ఏంటో చూపిస్తుంది. ఇప్పుడే మొదలైన హైబ్రిడ్ కాంట్రాక్ట్స్ కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. డేవిడ్ మిల్లర్ మరియు రసీ వాండర్ డైసన్ ఈ కొత్త హైబ్రిడ్ కాంట్రాక్ట్లకు మొదటిగా ఓకే చెప్పిన ఆటగాళ్లలో ఉన్నారు. సిఎస్ఏ ప్రకటన ప్రకారం వీరు పూర్తిస్థాయి ఎంపికలో కాకుండా కొన్ని నిర్ణీత బిలేటరల్ టూర్స్ మరియు ఐసీసీ ఈవెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ విధమైన వ్యవస్థలు మోడర్న్ డే క్రికెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా వచ్చిన మార్పులని చెప్పొచ్చు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా డైరెక్టర్ ఎన్ఓచ్ ప్రకారం ఈ కొత్త కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ మరియు తదుపరి WTC సైకిల్ దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. అయితే ఈ స్ట్రక్చర్ వల్ల పూర్తి స్థాయిలో దేశం కోసం ఆడే ఆటగాళ్ల కంటే పార్షియల్ అవైలబిలిటీ కాంట్రాక్ట్స్ కలవారే ఎక్కువ అవుతారని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. హెన్రీ క్లాసెన్ ఇప్పుడు ఒక సింబల్ ఆఫ్ గ్లోబల్ క్రికెట్. అతను దేశం తరపున కొనసాగుతాడా లేక పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్గా పరిమితం అవుతాడా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ ఓ విషయం మాత్రం ఖాయం, ఆ లోటు పూరించడానికి సౌత్ ఆఫ్రికా టీంకు ఓ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే రెండో విషయం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫామ్పై డానియల్ వెటరీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. 3 విభాగాల్లో అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ ఏ ఒక్క మ్యాచ్లోనూ పర్ఫెక్ట్గా డెలివర్ చేయలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. వెటరీ చెప్పిన మాటల ప్రకారం ఆల్ 3 డిసిప్లైన్స్ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు క్లిక్ ఇన్ ఏ గేమ్ అంటే ఒక మ్యాచ్లో బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ తడబడిపోతుంది, ఫీల్డింగ్ బాగుంటే బ్యాటింగ్ అండర్ పర్ఫార్మెన్స్ అవుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పేరుకే డేంజరస్. ఈ ముగ్గురు ఏ బౌలింగ్కైనా సవాల్ విసిరే పొటెన్షియల్ ఉన్నవాళ్ళు. కానీ ఇప్పటికీ ఫామ్లో స్ట్రగుల్ అవుతున్నారు. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ గుజరాత్ మీద కొన్ని మంచి షాట్లు ఆడినా ఇన్నింగ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాడు. వెటరీ చెప్పినట్లు ఒక్కొక్కరిగా కాకుండా మొత్తం బ్యాటింగ్ యూనిట్ కలిసి రాణించాల్సిన సమయం ఆసన్నమైందన్నమాట. టీం గెలవాలంటే కలెక్టివ్ ఎఫర్ట్ తప్పనిసరి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సీజన్ పిచ్ కండిషన్స్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ పిచ్ స్లోగా మారింది. ట్రెడిషనల్ బ్యాటింగ్ ప్యారడైజ్లో లేదు. ఇది సాధారణ హైదరాబాద్ పిచ్ కాదు. 160 నుండి 170 పరుగులే పర్ స్కోర్ అవుతుందని మేము ముందే ఊహించామని చెప్పాడు వెటరీ. అందుకే పరిస్థితులు బట్టి అడాప్ట్ అవ్వడమే గేమ్ ప్లాన్ కీలకమని ఆయన తెలియజేశారు. ఇషాన్ కిషన్ ఎలా నావిగేట్ చేశాడో చూస్తే అతను పిచ్ పరిస్థితులను గమనించడానికి అర్థమవుతుంది. కానీ మిగతా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ మాత్రం అదే పని చేయలేకపోయింది. వెటరీ చెప్పినట్టు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కండిషన్స్. ఇది ఎస్ఆర్హెచ్కి వేకప్ కాల్. స్ట్రాటజీ మార్చాలి. కేవలం అగ్రెషన్ కాదు, మెచ్యూరిటీ కూడా చూపించాలని తెలియజేశాడు. వెటరీ చెప్పిన మరో కీలక వ్యాఖ్య ఏంటంటే ఇది నిజంగా ఒక హెచ్చరిక అనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆడే బౌలర్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 3పై ప్రణాళిక వేసుకుంటూ దాన్ని బాగా అమలు చేస్తున్నారు. అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు ప్రెడిక్టబుల్ అయిపోయారని కూడా అర్థమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఖచ్చితంగా అడాప్టబిలిటీ చూపించాల్సిన టైం ఇది. లేని పక్షంలో ఎర్లీ కొలాప్స్ మళ్ళీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండివిజువల్ టాలెంట్ అన్డౌటెడ్లీ ఉంది. కానీ కలెక్టివ్గా జట్టు ఒక్కటిగా రాణించాలి. టాప్ ఆర్డర్కి ఈ సమయంలో కావాల్సింది స్కిల్స్ కన్నా ఎక్కువగా మెంటల్ కంపోజర్. ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.